Hello, hi. This is a problem 3 series. Problem 3 series lo that we are going to find out that count the frequency of each word in a sentence. Let me take one string here. నా స్ట్రింగ్ పేరు ఏంటిదంటే సెంటెన్స్. ఓకే, సో ఈ సెంటెన్స్లో నేనేమి ఇస్తానంటే హాయ్, హలో, హాయ్, లిజన్. This is my sentence. Let's imagine this is my entire thing is a string. ఓకే, ఈ ఎంటైర్ థింగ్ అనేది ఒక స్ట్రింగ్ అనుకోండి. ఓకే, సో మనం ఇక్కడ స్పేసెస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి. ఈచ్ వర్డ్ అనేది స్పేసెస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ దట్ స్ప్లిట్ ఫంక్షన్. స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం స్పేసెస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేసుకుంటాం. ఎందుకు స్ప్లిట్ చేయాలి అంటే మన టాస్క్ ఏంటి, ఇక్కడ ఈ వర్డ్స్, ఇక్కడ హాయ్ అనేది ఒక వర్డ్, ఓకే, అండ్ హెలో అనేది ఒక వర్డ్, హాయ్ అనేది ఒక వర్డ్, లిజన్ అనేది ఒక వర్డ్. సో ఎన్ని వర్డ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యాలో మనం చూపించాలి అవుట్పుట్లో. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్. సో ఇక్కడ మనకి హాయ్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 times రిపీట్ అవుతుందా, హెలో ఈజ్ రిపీటింగ్ 1 time అండ్ లిజన్ ఈజ్ రిపీటింగ్ 1 time. సో దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కౌంట్ వీ హ్యావ్ టు షో ఇన్ ది అవుట్పుట్. అలా అవుట్పుట్ చూపించాలంటే హియర్ ఐఎమ్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ డిక్షనరీ. సో డిక్షనరీ అనగానే మనకి సేమ్ కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. సో వాట్ ఐ విల్ డూ హియర్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్ప్లిట్ దిస్ ఆల్ ద స్ట్రింగ్. సో మనం స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తే మనకి ఏమవుతాయి, యూజింగ్ ది స్ప్లిట్ ఫంక్షన్ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్ సెంటెన్స్ డాట్ స్ప్లిట్ చేసామనుకోండి, ఇట్ విల్ హాయ్ విల్ బి సపరేటెడ్ యాజ్ ఎ సపరేట్ స్ట్రింగ్ అండ్ హెలో విల్ బి సపరేటెడ్ అండ్ హాయ్ విల్ బి సపరేటెడ్ అగైన్, లిజన్ విల్ బి సపరేటెడ్. ఈ ఎంటైర్ సపరేట్ అయిన స్ట్రింగ్స్, సబ్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఈ సబ్ స్ట్రింగ్స్ నేనేం చేస్తానంటే ఒక లిస్ట్లో ఇన్సర్ట్ చేసుకుంటా. ఓకే, ఒక లిస్ట్లో వర్డ్స్ అనే ఒక లిస్ట్లో ఇన్సర్ట్ చేసుకుంటాను. సో దెన్ ఆఫ్టర్ నేనేం చేస్తానంటే లిస్ట్లో ఉన్న ఈచ్ సింగిల్ ఎలిమెంట్ పిక్ చేస్తాను, ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాను డిక్షనరీలో. సో హియర్ మై డిక్షనరీ నేమ్ ఇస్ కౌంట్. సో ఇక్కడ సింగిల్ వర్డ్ పిక్ చేశాను ఇన్ మై లిస్ట్ ఆఫ్ వర్డ్స్. I'll insert here that kind of word insert over here. I'll increment the count as a frequency 1. ఓకే, నెక్స్ట్ పర్టికులర్ వర్డ్ పిక్ చేస్తాను, ఇక్కడ హెలో అనే వర్డ్ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చూస్తాను. ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఐ విల్ ఇన్సర్ట్ హియర్ హెలో అండ్ ఐ విల్ కౌంట్ ది ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 0 to 1. అగైన్ నేను నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ వర్డ్ అయితే పిక్ చేస్తాను, ఎగ్జిస్ట్ ఉందా లేదా చెక్ చేస్తాను. హాయ్ అనేది నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఐ విల్ కౌంట్ ది ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ ఫ్రమ్ 1 to 2. నెక్స్ట్ ఇక్కడ నేను లిజన్. సో నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి వర్డ్ వచ్చేసి లిజన్ ఉంది కాబట్టి ఇక్కడ డిక్షనరీలో లిజన్ ఎగ్జిస్ట్ అయ్యలేదు కాబట్టి ఐ విల్ ఇన్సర్ట్ దట్ లిజన్ ఓవర్ హియర్ అండ్ ఐ విల్ కౌంట్ ది ఫ్రీక్వెన్సీ. సో దీస్ కైండ్ ఆఫ్ కౌంట్ ఫ్రీక్వెన్సీ వీ హ్యావ్ టు షో ఇన్ ది అవుట్పుట్. ఓకే, సో టోటల్గా మనకి ఇక్కడ ఏమేమి కావాలి, టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంటెన్స్ ఇన్పుట్ ఇవ్వాలి, అంటే స్ట్రింగ్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇచ్చిన స్ట్రింగ్ ఇన్పుట్ స్ప్లిట్ ఫంక్షన్ యూస్ చేసి స్ప్లిట్ చేసుకొని, అంటే ఈచ్ వర్డ్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఆ స్ప్లిట్ చేసిన వర్డ్స్ మనం ఒక లిస్ట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోవాలి. డిక్షనరీలో మనం ఈచ్ వర్డ్ మనం ఇన్సర్ట్ చేసుకుంటా అది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసుకుంటూ రావాలి. దిస్ ఈస్ ద టాస్క్ ఆఫ్ అవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దట్ ఐ విల్ గో విత్ ది Python tool compiler. So here first of all I have to take the input. So ఇక్కడ నేను స్ట్రింగ్ నేమ్ వచ్చేసి సెంటెన్స్ అని ఇస్తున్నా. సో హియర్ టు టేక్ ది ఇన్పుట్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, హలో yes sir. So here for that I'm creating one list of words. So after that I'm splitting the each single word based on the spaces using split function. And after that ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఈచ్ వర్డ్ పిక్ చేస్తాను అండ్ నేను ఇక్కడ పిక్ చేసిన వర్డ్ డిక్షనరీలో ఉందా లేదా చెక్ చేసుకుంటాను. సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు క్రియేట్ ది వన్ డిక్షనరీ హియర్, కౌంట్ డిక్షనరీ. ఓకే, సో ఒక్కొక్క వర్డ్ వస్తుంది, నేను అక్కడ కౌంట్ అండ్ డిక్షనరీలో నేనేం చేస్తానంటే ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసుకుంటూ వస్తాను ఇలా బై రైటింగ్ లైక్ దిస్ లైన్. సో ఆఫ్టర్ దట్ ఐ విల్
print my dictionary using this line. Okay, let me run this code. I will write here hello. Oh, let me hello, hi, how are you, హాయ్ వచ్చాను. ఓకే, ఇక్కడ మనకి హాయ్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 2 టైమ్స్. హౌ అన్నది, ఆర్ అన్నది, యూ అన్నది, హెలో అన్నది 1 టైం రిపీట్ అవుతుంది కాబట్టి వీ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ కౌంట్. హెలో ఈజ్ రిపీటింగ్ 1 టైం, హాయ్ ఈజ్ రిపీటింగ్ 1 టైం, హౌ ఈజ్ రిపీటింగ్ 1 టైం, ఆర్ ఈజ్ రిపీటింగ్ 1 టైం, యూ ఈజ్ రిపీటింగ్ 1 టైం అండ్ హాయ్ ఈజ్ రిపీటింగ్ 1 టైం. సో ఇక్కడ ఇక్కడ హాయ్, ఓకే, ఇక్కడ స్మాలర్ హెచ్ఏఐ ఉంది అండ్ ఇక్కడ క్యాపిటల్ హెచ్ఏఐ ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ షోయింగ్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఫర్ దట్ మనం ఏం చేద్దామంటే డాట్ లోయర్గా కన్వర్ట్ చేద్దాం. ఇలా కన్వర్ట్ చేస్తే మనకి సేమ్ యాజ్ యూజువల్గా లోయర్ కేస్ అప్పర్ కేస్తో సంబంధం లేకుండా ఇన్సర్ట్ చేసుకుంటుంది. హలో, హాయ్, 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 LISTN, లిసన్ ఇస్తున్నాం. ఓకే, so you can see here hello is repeating 1 time, hi is repeating 2 times, listen is repeating 1 time. This is how you have to find the frequency of count using the dictionary help.